చేస్తావా? ఆహ్, చెప్పారు. దాని తర్వాతొచ్చేసి మనం క్వెషన్ ఆన్సర్ సెషన్ చెప్పుకున్నాం. ప్రశ్నలు, జవాబులు అందరూ అడిగిన వాటికి ఆన్సర్‌లు తెలుసుకున్నాము. ఆ తర్వాతొచ్చేసి భగవంతుడు ఎందుకు ఆహ్, ఈ అంటే ఆ సన్నివేశాన్ని ఎందుకు కల్పించాడు? యుధిష్ఠిర మహారాజుని అక్కడి దాకా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, ఆయనకి ఉన్న మంచి గుణం ఏందంటే, ఆ డివోటీస్‌ని ఎందరో పొగిడితే అది చాలా ఇష్టమనమాట. సో, అందువలన ఏంటంటే, దానికంతా కూడా ఈ భీష్మదేవుడు దగ్గరికి తీసుకెళ్ళడం కోసం యుధిష్ఠిర మహారాజుకి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఒప్పించడం కుదరకుండా సో, అదంతా కూడా మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. సో, ఇప్పుడు మనకేందంటే యుధిష్ఠిర మహారాజుని తీసుకొని భీష్మదేవుడి దగ్గరికి వెళ్లారనమాట. అయితే మీ అందరికీ గుర్తుందో లేదో ఎప్పుడూ కూడా భీష్ముడికి పాండవులు రాజులవ్వాలని, వాళ్ళని మంచి పొజిషన్‌లో చూడాలని ఎంతో ఆనంద ఎంతో ఆనందించాలని ఉండేదనమాట. కానీ అది కుదిరిందా? ఏ రోజు కూడా అది అవ్వలేదనమాట. సో, అందుకోసం అనేసి ఎప్పుడైతే హ్మ్. అక్కడ తీసుకెళ్తాడో ఆయన రాజు వేషంలో ఉంటారు. అప్పుడేంటి ఆల్రెడీ ఆయన యుధిష్ఠిర మహారాజుని రాజ్యం తీసుకోవడం, యువరాజు అవ్వటము, వాళ్ళందరూ మంచిగా బట్టలు వేసుకొని, రాజుల బట్టలు, కిరీటాలు ధరించి, ఆయుధాలు పట్టుకొని అంతా బాగా రెడీ అయిపోయి, అలా వెళ్ళేటప్పటికి వాళ్ళని చూసేటప్పటికంట సుఖదేవ్ గోస్వామి చెప్తారు. యుధిష్ఠిర మహారాజుని చూస్తే ఒక కుబేరుడిని చూసి కుబేరుడంటే మనకు తెలుసు. దేవతలకి ఎప్పుడు మనీ అవసరమైనా కూడా కుబేరుడి దగ్గరికెళ్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ఆహ్, ఆ డ్రెస్‌లో అలా చూసేటప్పటికి ఆయనకి కుబేరుడిలాగా అనిపించారంట. సో, చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో ఒక రకమైన మంచి ఆనందం కనపడుతుందంట. ఎన్ని రోజులకి నేను అనుకున్నది చూడగలుగుతున్నాను వీళ్ళని, ఇలా చూడగలిగాను అని చెప్పేసి. సేమ్ ఆ కళ్ళల్లో ఆనందం చూసి కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడనమాట. అంటే కృష్ణుడేమో ఆనందపడుతున్నాడు భీష్ముడి కళ్ళల్లో ఆనందం చూసి. భీష్ముడు దేనికి ఆనందపడుతున్నాడు? వాళ్ళెప్పుడైతే పాండవులు మంచి రా వేషధారణలో మంచి అంతా రాయల్టీ లాగా అంతా డ్రెస్ వేసుకొని రావడము, కిరీటాలు ధరించడం ఇవన్నీ చూసి ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు. సో, ఇక్కడ గౌరాంగ దర్శన్ ప్రభు మెయిన్ పాయింట్ చెప్పారనమాట. అసలు భక్తులంటే ఎవరు? ఏంటి అంటే, ఒక భక్తుడు ఎప్పుడూ కూడా ఇంకో భక్తుడు ఏదైనా విజయం సాధించినా, ఏం చేసినా కూడా ఆనందపడతాడు. అంటే మనం అనుకుంటాము, నేనెవరేం చేసినా మనం ఆనందపడుతున్నాము అని. కానీ నిర్లిప్త మాత్రంగా కొంచెమైనా సరే వాళ్ళలో గనక గిల్ట్ అనేది కానీ, అదేంటి వాళ్ళకంత పేరొస్తుంది అని కానీ, అలా ఏమాత్రం కొంచెం ఎన్వీ గానీ, అసూయ కానీ, ద్వేషం కానీ కొంచెమొచ్చినా డివోటీ కింద కానే కాదు. భక్తుడివి కానే కాదు అని జెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటేంటంటే గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు. హ్మ్. ఒక అంటే అది జెన్యూన్‌గా ఉండాలి. మామూలుగా పైకి చాలా చేశారు మాతాజీ. మీరెంత క్లాస్ చెప్తారో మాతాజీ అనుకుంటూ మళ్ళీ లోపల హ్మ్. అనేసి ఒక రకంగా అనుకోవడం లోపల పైకొకలాగా, లోపలికొకలాగా. సో, ఇది భక్తుల లక్షణమే కాదు అని చెప్పేసి ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మన దగ్గరికొచ్చారనుకోండి, మనం ఆటోమేటిక్‌గా సాయం చేస్తామా లేదా? చేస్తాము. ఎందుకు అంటే గౌరాంగ దర్శన్ ప్రభు ఏం చెప్పారంటే, అప్పుడు మనం సాయం చేసేటప్పుడు మన చెయ్యి పైనుంటుంది. వాళ్ళది కిందుంటుంది. మన అహం అనేది చాలా ఆనందపడుతుంది. అందువల్ల ఏంటంటే, మనం పైనే ఉన్నాం కాబట్టి, మనకి అప్పుడు మనం వెళ్తాము. డబ్బులు కావాలంటే డబ్బులిస్తాము. ఏం హెల్ప్ కావాలంటే అది చేస్తాము. భోజనం పెట్టిచ్చమంటే భోజనం పెట్టిస్తాము. ఒక ఆసరాగా భుజం ఇవ్వమంటే ఇస్తాము. ఇవన్నీ చేస్తాము. ఎందుకు అంటే, మనలో ఉన్న అహం అనేది తృప్తి పడుతుంది కాబట్టి. అదే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళని పొగడాలి అనుకోండి, నిజంగా మనకి లోపల హృదయంలోంచి రాదు. ఇందాక ఆ సాయం చేసేటప్పుడు హృదయంలోంచి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అలా రాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. అలా వచ్చి చెయ్యగలిగాము అంటే, వాళ్ళని పొగడగలిగాము అంటే, మనము భక్తుల కిందే లెక్క. సో, ఒక భక్తుడు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటే, ఇంకో భక్తుడు చాలా ఆనందపడతాడనమాట. ఇంకా చాలా గర్వపడతాడు. ఓహ్! ఎంత చేశారు. అదే వాళ్ళు అది చాంటింగ్ అవ్వనియండి, సేవ అవ్వనియండి, ప్రీచింగ్ అవ్వనియండి, ఏ విధంగా అయినా సరే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులొచ్చినా, ఇంకా అది జెన్యూన్‌గా అనమాట. లోపల నుంచి హృదయంలో నుంచి అనమాట. సో, అది మెయిన్‌గా మనకి చెప్పారు. ఇంకోటేం చెప్పారంటే,
ఎంతో కొంత మనందరిలో కొంచెం ఎన్వి అనేది ఉంటుంది. ఆ ఎన్వి కనుక ఉంది అంటే మనం అప్రిషియేట్ చేయలేము అని జెప్పి మనకి భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో ఆ ఎన్వి ఉంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకి 9 పాయింట్ దాంట్లో వస్తుంది కదా! అనసూయవే అని వస్తుంది చూడండి శ్లోక. ఏంటిది మాతాజీ? ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. నేను నీకు భగవద్గీత నేనెందుకు ఇస్తున్నాను అంటే, నీకు లోపల ఈ అసూయ అనేది లేదు అని జెప్పేసి చెప్తాడనమాట. సో, మనకి భగవద్గీత అర్థం కావాలి అంటే, మనకి ఆ అసూయ అనేది ఉండకూడదు. సేమ్ శ్రీమద్ భాగవతంలో కూడా ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం మీన్స్ ఆ నిర్మత్సరాణం ఎప్పుడైతే మనలో ఆ అసూయ అనేది లేకుండా 100% ప్యూర్‌గా ఉంటామో, అప్పుడు మాత్రమే మనకి శ్రీమద్ భాగవతం కూడా అర్థమవుతుంది. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనమి ఎప్పుడు ఆ స్టేజ్‌కొస్తామో అప్పుడే మనం భక్తులమి అనేది తెలుసుకోవాలి అని జెప్పేసి చెప్పారనమాట. సో, ఇది ఆహ్, ఆ పాయింట్‌లో ఆ భీష్మదేవు ఎంత ఆనందపడుతున్నాడో ఎదురుగా ఉన్న పాండవుల్ని చూసి అనేసి చెప్పారనమాట. అప్పుడు కృష్ణ చెప్తాడంట, "నీకు చూడు ఆ శత్రువులందరూ చనిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ముద్దుల మనవళ్ళు చూడు నిన్ను చూడ్డానికొచ్చారు. ఆనందంగా ఉన్నారు వాళ్ళిప్పుడు. నువ్విక హాయిగా ఆనందంగా ఈ శరీరాన్ని నువ్వు వదిలేయొచ్చు. నీ దేహాన్ని వదలొచ్చు" అని జెప్పేసి చెప్తారంట. అయితే అప్పుడు మనం ఎక్కువగా చూడండి భీష్ముడి గురించి మనం అందరం కూడా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎలాగా అంటే ఆయన దుర్యోధనుడి వైపు వెళ్ళడము, మళ్ళీ ఏ ఇదేంటి అదేది ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు ఏమీ మాట్లాడకపోవడము, మళ్ళీ వచ్చేసి కురుక్షేత్రంలో ఆహ్, అర్జునుడిని నేనేమైనా సరే రేపు 5 బాణాలతోటి ఐదుగురిని చంపేస్తాను. ఇంకా అర్జున్‌నైతే అసలెవరు కాపాడేవాళ్ళే లేరు అనేసి ఇలా ఉన్నప్పుడు ఆ వైష్ణవ అనేవాడు ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాము? ఒక వైష్ణవుడు, భక్తుడు అనేవాడు ఎదురుగా ఉన్నవాళ్ళు ఆనందపడతారు అని. కానీ ఇదేంటి ఇక్కడ చూస్తే ఆయన నేను చంపేస్తాను, కాపాడేవాళ్ళు లేరు, ఇలా అని క్రూయల్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఒక వైష్ణవుడు అనేసి మనం అనుకుంటాం కదా! సో, దానికి మళ్ళీ ఔరంగజేబ్ ప్రభు ఏం చెప్పుకొచ్చారు అంటే, మనం కృష్ణకి చూడండి మనం ఆహ్, చక్కగా ఒక మంచి మంచి పూలు అవన్నీ తీసుకొచ్చి వాసనొచ్చే పూలు అవన్నీ తీసుకొచ్చి మనము ఆఫర్ చేసి పూజ చేసేస్తాము. సేమ్ అదే విధంగా రూప గోస్వామి ఏంటంటే పద్యావళిలో ఒక అద్భుతమైనది పాడతారనమాట. ఒక పద్యావళిది. దానిలో ఒక లైన్ ఏముంటుందంటే గోపీనాం నయనోత్పలార్చిత తనుం అని ఉంటుందనమాట. అంటే ఏంటి అంటే కృష్ణని ఈ గోపీస్ అందరూ కూడా ఎలాగంటే మనం ఎలా అయితే రకరకాల పువ్వులతో పూజ చేస్తున్నామో అలా కాకుండా ఆళ్ళేంటంటే ఆళ్ళొక్క ప్రేమ చూపులతోటి ఆయన్ని పూజిస్తూ ఉంటారు. దాంతోనే స్నానం జేయిస్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా ఏందంటే ఆహ్, మనం కూడా ఏందంటే అదే విధంగా భగవంతుడి మీద ఒక ప్రేమతోటి, ఎఫెక్షన్ తోటి మనం ఆ విధంగా ఉండాలనమాట. అలా ఉన్నప్పుడే అది వైష్ణవులైనా, భక్తులైనా సరే, దేవుడినైనా సరే ఆ విధంగా మనం చేస్తూ ఉంటే మనం పైకెళ్తాము. అలా కాకుండా లోపల మనకి కొంచెం ఎన్‌విఎస్ పెట్టుకొని, జెలస్ పెట్టుకొని, అసూయ, ద్వేషాలు పెట్టుకొని, నెగెటివ్‌గా మనం చూసామనుకోండి, ఆ చూపులు తెలిసిపోతాయి. ఎంతో కాలం మనం అప్రిషియేట్ చేయకపోయినా, ఒక రకమైన నిరాశ ఏదైనా ఉందనుకోండి, అది ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో, అలా ఉన్నామంటే భగవంతుడి మీద గాని, భక్తుల మీద గాని మనం కిందకి పడిపోతాము. సో, అలా గోపీల్లాగా చూడాలి. అయితే ఇక్కడ భీష్ముడు మరి ఎళ్లి భగవంతుడితోటి ఫైటింగ్ చేసి రక్తం వస్తూ ఉంటే ఆనందపడుతున్నాడు అనేసి చెప్పారు మనకి. సో, అంటే ఏంటి? ఆ వైష్ణవుకుండే లక్షణాలేనా అంటే, ఇక్కడ కూడా ఆయన కూడా ప్రేమనే చూపిస్తున్నాడు. ఎలా అయితే మనం పూలు విసురుతున్నామో, అదే విధంగా ఆయన మ బాణాలను వదులుతున్నాడు. ఏ విధంగా? కోపమైన చూపులతోటి. అంటే కోపం అంటే అది ఏంటి? యాంగర్‌గా కాదు. ఏమంటే అక్కడ గోపికలు ఎలా అయితే ప్రేమగా చూపిస్తున్నారో, ఈయన కూడా ప్రేమే. కాపోతే ఒక యోధుడు కాబట్టి ప్రేమగా కోపంతోటి బాణాల్ని వదులుతూ ఉన్నాడనమాట. అవి ఎళ్లి రక్తం వస్తూ ఉన్నా కూడా ఆయన ఆనందపడుతున్నాడు అనేసి. కానీ అయ్యేమి బాణాలేమి కూడా మనకి భీష్మ స్థుతిలో వస్తాయి. అవెలాగా పువ్వులిసిరినట్టుగా ఉంటుంది భగవంతుడికి. మనం అనుకుంటున్నాం అయి దెబ్బలు తగిలాయి. కానీ ఆయన ప్రేమ చూపులు ఈ బాణాలు వదలటం లాగనమాట. అవి పువ్వుల్లాగా వెళ్తున్నాయి. అంటే ఆయనకి పూలతో పూజ చేస్తున్నట్టే ఆయన
బాణాలతో చేశాడు అనేసి అలా ఆయన ఆనందపడుతున్నాడనమాట. నేను ఈ బాణాలతోటి పువ్వుల్లాంటి బాణాలతోటి ఆయనకి చేసుకుంటున్నాను అనేసి. అందుకనే ఎప్పుడు ఆయన్ని మహాజన అనేసి మనం అలా అనుకోవాలి గానీ, వైష్ణవుడు ఎందుకు ఇలా అనుకుంటాడు అనేసి అనుకోకూడదు. సో, అది కూడా ఇంకా భీష్ముడు ఇవన్నీ చేశాడు. ఈయన ఎలా వైష్ణవ అని అనుకుంటున్నాం కదా! అధర్మం వైపు నుంచున్నాడు అనేసి, దానికి నేను ఒకే ఒక్క ఆన్సర్ చెప్తాను అనేసి గౌరాంగ్ దర్శన్ ప్రభు ఏం చేశారు అంటే, మనందరికీ కూడా ఒక లెసన్ నేర్పడానికనమాట. ఒక పాఠం అనమాట మనందరికీ. ఏంటి అంటే, నువ్వు ఎంత నేర్పరి అయినా, ఏదైనప్పటికీ కూడా అధర్మం వైపు నుంచున్నావు అంటే, తప్పక నువ్వు ఓడిపోతావు అని చెప్పడానికి. అంటే తెలివి అనేది ధర్మం మీద ఎప్పుడూ గెలవదు. అక్కడ చూడండి యాక్చువల్‌గా ఆ యుద్ధంలో చూసాము అంటే, దుర్యోధనుడి వైపు నుంచున్నారాయన. ఓకే. ద్రౌపది వస్త్రాభరణం అన్నప్పుడు మాట్లాడలేదు. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ మనకి తర్వాతొస్తుంది. కానీ ఇప్పుడు పాయింట్‌కి ఏంటి అంటే, ఎందుకు ఇలా ఈ ప్రతిదానప్పుడు ఆయన మాట్లాడకుండా, ఆయన అధర్మం వైపే ఎందుకున్నాడు అంటే, భగవంతుడు మనందరికీ అంటే మనకి కూడా ఒక లెసన్ నేర్పించడానికనమాట. ఏంటి అంటే, ఎంత తెలివైన వాళ్ళైనప్పటికీ కూడా ధర్మం వైపు నుంచోకపోతే వాళ్ళు ఓడిపోవాల్సిందే అని చెప్పేసి అందుకు చెప్తాడు. ఆయన మరి చూడండి అర్జునుడి చేతిలో చనిపోయాడు. అర్జునుడు చిన్నవాడు కదా! మరి చూడాలి అంటే. మరి అర్జునుడి చేతిలో చిన్నవాడి చేతిలో చనిపోతే మరి ఎంత ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే అర్జునుడి కన్నా కూడా చాలా గొప్ప విద్యలో విలువిద్యలో చూసుకున్నాము అంటే ఎంతో గొప్ప ఆయన. కానీ కూడా చిన్నవాడి చేతిలో కూడా చనిపోయి ఇలాగ అధర్మం వైపు నుంచుంటే జరుగుతుంది అని నిరూపించడానికి అనేది ఒక రీజను అని చెప్పేసి చెప్పారనమాట. అంటే అధర్మం వైపు ఎంతటి వాళ్ళైనా సరే ఓడిపోతారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భీష్మ వచ్చేసి ఒక యాక్టర్ లాగా అన్నమాట. కానీ డైరెక్టర్ ఎవరు? కృష్ణ. కృష్ణ. యెస్. కృష్ణ డైరెక్టర్ అన్నమాట. అప్పుడు యాక్టర్ ఏం చేస్తాడు? ఆయనకి సొంత ఊహలున్నా కూడాను డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి కదా! సేమ్ అలాగే కృష్ణ ఈ ఇలా ఎలాంటి సిట్యుయేషన్‌లో పెట్టాడన్నమాట. అలాంటి సిట్యుయేషన్‌లో పెడితే ఆయనంతట ఆయన యాక్ట్ చేయకుండా భగవంతుడు ఎలా పెట్టాడో అదే చేసుకుంటూ వెళ్ళిపోయాడన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి? అందరూ వచ్చారు. సో, సింపుల్ ఆన్సర్. మనకి భగవంతుడు ఇది నేర్పించడానికి కోసం భీష్ముడిని ఆ సిట్యుయేషన్‌లో పెట్టాడు. ఓకే. అదయిపోయింది. రెండోది ఆయనంతట ఆయన ఎందుకు యాక్ట్ అవ్వలేదు అనేది మళ్ళీ తర్వాత చెప్తారు. అది మళ్ళీ చెప్తాను నేను. సో, ఇప్పుడు ఎవరెవరొచ్చారు? ఇప్పుడు భగవంతుని భీష్ముడి దగ్గరికి మనం చెప్పుకున్నాం వ్యాసదేవు, సుఖదేవ్ గోస్వామి, నారదులు వారు, దౌత్య, జమదగ్ని అందరూ ఎంతో మందొచ్చున్నారు. సో, ఇప్పుడు చూసాము అంటే సుఖదేవ్ గోస్వామి. ఎవరు? శ్రీమద్ భాగవతం చెప్పిన ఆయన. ఆయన ఆల్రెడీ గురువు. మళ్ళీ ఆయనకి గురువు. అందరు మునులకందరికీ గురువు. మనకి సూత గోస్వామి చెప్తారు. 1.2.1 అనుకుంటా. శ్లోక. హ్మ్. మాతాజీ శ్లోక ఏంటి మాతాజీ? హ్మ్. యస్వానుభావమఖిల ఆహ్, ఆ! యస్వానుభావమఖిల శృతిసారమేకం ఆధ్యాత్మదీపం ఆధ్యాత్మదీపం అతిథితీర్షితాం తమోందం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుమునీనాం ఉపయామి గురుమునీనాం అని వస్తుందన్నమాట. అంటే ఆయన అక్కడ అందరు సుఖదేవ్ గోస్వామి అక్కడ ఎవరు అంటే ఆయన యొక్క గురువు సూత గోస్వామి యొక్క గురువు వ్యాసదేవు. అందరు గురువులకి మునులందరికీ కూడా గురువు. ఆయన యొక్క పుత్రుడు చెప్తున్నాడు అని ఆయన వ్యాసదేవులకు కూడా అభివందన తెలియజేస్తారనమాట. సో, అక్కడ సుఖదేవ్ గోస్వామి ఉన్నారు. ఆయన మళ్ళీ మునులందరికీ కూడా గురువైన వ్యాసదేవ్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి అందరికీ పరమ గురువు. వ్యాసదేవులకు కూడా గురువైన వారు ఎవరు? పరమ గురువు నారద ముని. జగద్గురు. మనందరికీ కూడా జగద్గురు ఎవరు? కృష్ణ ఉన్నారు. వీరందరినీ కూడా ఎవరైనా పిలిచారా? వాట్సాప్‌లో మనకి ఇన్విటేషన్‌లొస్తాయి. ఇమ్మీడియేట్‌గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తున్నామో తెలియండి. ఎంతమంది ప్రసాదానికొస్తారు. ఇలా ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చారా? ఎవ్వరికీ ఇన్విటేషన్ లేదు. వాళ్ళు భగవంతుడు అందరూ కూడా ఎందుకొచ్చారు అంటే పాండవులు అందరూ కూడాను ఇక్కడ ఆయన దేహాన్ని వదలబోతున్నారు. యుధిష్ఠిర మహారాజ్‌కి వదలబోతూ ఆయన కొంత
క్లాస్ చెప్పబోతున్నారు. కొన్ని పాయింట్లు భగవంతుడి గురించి మాట్లాడబోతున్నారు. అవన్నీ వినాలి అని జెప్పేసి ఎవ్వరూ కూడా ఒక ఇన్విటేషన్ పాడు ఏమీ లేకుండా వచ్చారనమాట. సో, మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంకా గౌరాంగ దర్శన్ ప్రభు ఏం చెప్పారంటే, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్పేటప్పుడు కూడా ఈ వ్యాసదేవి వీళ్ళందరూ కూడా వింటారు. ఏ రోజు కూడా వ్యాసదేవులు వారు నేనే రాశానురా బాబు! ఇది మళ్ళీ నాకే జెప్తావా? నేనే వినాలా అని అనుకోలేదు. సో, భాగవతం ఏంటి అంటే అది ఎక్కడ జరుగుతున్నా, ఏం చేస్తున్నా మనం వెళ్ళడానికి అలా ఉండాలనమాట. ఇంకా మనకి సుఖదేవ్ గోస్వామి ఆల్రెడీ మాట్లాడుతుంటేనే సుఖముఖ ద్రవ సంయుతం అని చెప్తూ ఉంటాము. అయినా సరే ఆయన మళ్ళీ వేరే వాళ్ళు చెప్తుంటే భాగవతం వినడానికెళ్లారు. సో, అలాగేంటంటే మనకి భాగవతం అనేది ఎక్కడ ఎలా జరుగుతున్నా ఇన్విటేషన్‌కి అవసరం లేదు. మనము వెళ్లి వినాలి అన్నమాట. సో, ఇది. ఇంకోటి ధర్మరాజు. ధర్మరాజు చూస్తే ఏంటి ఆల్రెడీ ధర్మం సాక్షాత్ ఆయన ధర్మానికే కొడుకనమాట ఆయన. సో, అలాంటి ఆయన కూడా వినడానికి రెడీ అయ్యాడు. సో, ఈ లెసన్ మనము నేర్చుకోవాలి అని జెప్పేసి చెప్పారనమాట. సో, ఇంకా అందరూ వచ్చారు వినడానికి. బట్ అక్కడ ఆయన కండిషన్ ఏంటి? భీష్ముడి యొక్క కండిషన్ ఎలా ఉంది? సమాధేశంలో ఉన్నాడు మాతాజీ. అంపశయ్య మీదున్నాడు. ఏ అవయవాన్ని కదిలించలేడు. అతనికి ఓన్లీ ఏంటంటే నవ్వుతూ వాళ్ళందరినీ స్వాగతించడం తప్ప ఆయనకి ఇంకొక పనే లేదు. సో, అది ఈ టైంలో ఏంటంటే మనకి గౌరాంగ్ దర్శన్ ప్రభు ఏం చెప్పారంటే, మనం చూడండి ఎవరినైనా సరే మనం ఇంటికి ఇన్వైట్ చేసామనుకోండి, మనకి ఎంతుందో దాంట్లో ఇప్పుడు మనకున్న దాంట్లో చాలా మంచిగా వాళ్ళని లోపలికి స్వాగతించాలి. వాళ్ళకి మంచిగా చాపేయాలి. మనం అందరం కూడా వినున్నాం మనం ముందు కూడా ఫస్ట్ క్యాంటోలో. సో, వాళ్ళకి చక్కగా మంచినీళ్ళన్నా ఇవ్వాలి. అట్‌లీస్ట్ సో, ఇక్కడ భీష్ముడికి చూస్తే ఒక ఇల్లు లేదు. ఓకే. వాళ్ళని స్వాగతించడానికి ఆయన లేవలేడు. ఓకే. మంచినీళ్ళు ఇద్దాము అంటే లేచి ఇచ్చే కండిషన్ అక్కడ మంచినీళ్ళు ఏమీ లేవు అక్కడ ఆయనకి. కానీ ఆయన ఏం చేశారక్కడ? చక్కగా మాటలతోటనమాట. చక్కగా మంచిగా స్మైల్ చేసి స్వాగతించారు. సో, మనకి ఎలాంటి కండిషన్‌లో మనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చక్కగా ఓకే. అలా చెయ్యలేని పరిస్థితిలో అట్‌లీస్ట్ మంచిగా నవ్వుతూ, మాట్లాడుతూ వాళ్ళని స్వాగతించాలనమాట. అదేంటి మనకి ఇంతలా చెయ్యాలి కదా! మరి ఇక్కడ భీష్మ ఇంతింత పెద్ద పెద్ద వాళ్ళొస్తే అట్లా ఎలా ఊరుకున్నాడు అంటే, దానికి ఫోర్త్ క్యాంటోలో మనకి ఒక శ్లోక ఉంటుందనమాట. ఏంటిది అంటే ఫోర్త్ క్యాంటోలో కాదు. ఫస్ట్ క్యాంటోలో 9థ్ చాప్టర్‌లోనే శ్లోక ఉంటుంది. దేశ కాల విభాగవేత్ అంటే మనము ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో ఆ పరిస్థితులను బట్టి మనము చూసుకోవాలి అన్నమాట. ఇంకోటేందంటే మధ్యలో ఇంకో పాయింట్ ఏం చెప్పారు అంటే ఇది మళ్ళీ గూడా ఒకసారి మళ్ళీ ఆ భీష్మదేవుడి పాయింటే మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఎందుకలాగా ద్రౌపదిని వీళ్ళందరిని ఇబ్బంది పెట్టారు. అధర్మం వైపు నుంచున్నారు. ఇది, అది అని చెప్పేసి. దానికి ఇంకో పాయింట్ నేను చెప్తాను అని చెప్పాను కదా! అదేంటి అంటే మెయిన్ ఏందంటే ఇప్పుడు చూడండి మనము ఎలా అయితే కృష్ణుడు భక్తులకి పేరు రావాలి అని చూస్తారో, భక్తులు కూడా అదే విధంగా కృష్ణకి పేరు రావాలి అని చూస్తారంట. సో, దానికోసం వాళ్ళని వాళ్ళు దిగజార్చుకోవడానికి కూడా ఇష్టపడతారంట. ఓకే. మాకు చెడ్డ పేరొచ్చినా పర్వాలేదు. భగవంతుడికి రావాలి. సో, భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా కాపాడతాడు అని నిరూపించాలి అని అనుకోని, ఈ విధంగా ఆయన మాట్లాడకపోవడం కానీ, ఇది చేయడం అనమాట. సో, మామూలుగా ఏం చేస్తాము, మనం ఏదన్నా మంచి జరిగిందనుకోండి, నేను చేశానంటే నేను చేశాను అని కొట్టుకుంటూ ఉంటాం కదా! కానీ భక్తులు అలా కాదు. భగవంతుడికి ఆ క్రెడిట్ ఇస్తుండు. భగవంతుడి వల్లనే ఇది జరిగింది అని. సో, భగవంతుడికి పేరు రావడం కోసం వాళ్ళను వాళ్ళు కించపరుచుకున్నా, పక్క వాళ్ళు తిట్టుకున్నా నన్ను పర్వాలేదు కానీ భగవంతుడికి పేరొస్తే చాలు అని చెప్పేసి దానికోసం ఆయన భగవంతుడికి క్రెడిట్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేశారు అని చెప్పేసి. సేమ్ అదే విధంగా ప్రభుపాదులు వారు కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడం కోసం పాశ్చాత్య దేశాలు వెళ్ళేసి కృష్ణ అని పేరుని ఇంకా చెయ్యాలి అని చెప్పి వెళ్ళారనమాట. సేమ్ అదే ఇక్కడ కూడా భీష్ముడు చేసింది అని చెప్పేసి చెప్పారనమాట. సో, మిగతా తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేశారు. వాళ్ళందరికీ ఆహ్వానించడం ఇదని దేశకాల పరిస్థితులను బట్టి మనం చేయాలి. ఇలాగే చేయాలి అంటే కుదరదనమాట. సో, దానికి ఎగ్జాంపుల్‌గా ఏంటి అంటే ఎప్పుడైతే ధ్రువ మహారాజు
వాళ్ళ బ్రహ్మ కన్నా కూడా ఎక్కువ పొజిషన్‌లో నేనుండాలి, రాజుగా అని జెప్పేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నారదులు మునొస్తారు. ఆయనకి చెప్తారు. ఏమని జెప్తారు? "నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించు. మళ్ళీ బృందావనం వెళ్ళు. బృందావనంలో కూడా మధువనికెళ్ళు. మధువన్‌లో కూడా అక్కడ యమునా నది ఒడ్డుకెళ్ళి ఒక కృష్ణ బొమ్మని చేసుకొని, ఆయనకి పూజ అది చేసుకుంటూ ఈ మ మంత్రాన్ని జపించు" అని చెప్తారంట. మరి అక్కడ ఆయనకెళ్ళి బొమ్మను చేసుకుంటే, అక్కడ ఏంటి అడవిలో అప్పుడు. అడవిలో ఆయనకి అన్నీ దొరుకుతాయా? ఆఫర్ చేయడానికి, ప్రసాదంకి అన్నీ వండుకోవడానికి అవి కుదురుతాయా? కుదిరే కుదరవు కదా! కాదు. అది మళ్ళీ బొమ్మను చేయాలి అంటే, ఏ వెండిదో, రాతిదో, మార్బుల్‌దో తెచ్చి పెట్టగలడా? పెట్టలేడు కదా! సో, దానికి తగ్గట్టుగా అక్కడ ఒక చిన్న మట్టితో చేసుకోవడం. ఎక్కడ ఏం దొరుకుతాయో ఆ పువ్వులు తెచ్చి పెట్టడం. అంతేకాని ఇంకా మిగతావన్నీ మనకి పెద్ద అత్యధికంగా అందరికీ నచ్చేలాగా, మెచ్చేలాగా ఎంతో పెద్దగా చేయాలి అంటే కుదరదు. సో, అందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. దేశ, కాల పరిస్థితులను బట్టి మనం ముందుకెళ్ళాలి అని జెప్పేసి. సో, ఎప్పుడైతే భీష్మదేవులు అక్కడ యుధిష్ఠిర మహారాజు వీళ్ళందరిని చూసి కుబేరులాగా ఫీలయ్యారు. అయ్యి అప్పుడు ఇక మాట్లాడటం మొదలు పెడతారనమాట. ఈళ్ళందరినీ చక్కగా చేతులు జోడించడానికి కూడా చేతులు లేవు. మంచిగా స్మైల్ ఇచ్చేసి వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ శ్లోక ఏం చెప్తారు అంటే మనకి 12వ శ్లోక అనమాట. సో, దానికి అహో కష్టం అహో న్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హిత క్లిష్టం విప్రధర్మాచ్యుతాశ్రయః. ఇది శ్లోకం అన్నమాట. సో, ఈ శ్లోకం మీదే 1½ అవర్ క్లాస్ ఇచ్చారు ప్రభు. మొత్తం ఇదే శ్లోకం. యాక్చువల్‌గా ఆయన 5 శ్లోకాలు కవర్ చేయాలైతే, ఈ శ్లోకాతోనే 1½ అవర్ క్లాస్ అయిందనమాట. సో, నేను ఎంత న్యాయం చేకూరుస్తానో తెలీదు. నేను ట్రై చేస్తాను. సో, ఈ శ్లోకాకేంటంటే కష్టం. అహో కష్టం. కష్టం అంటే ఇబ్బందులు మనకి తెలుసు. అన్యాయం అంటే అదేంటి ఇన్‌జస్టిస్. మనకేంటి ఇది కష్టం అంటే మనం చేసిన దానికి వస్తూ ఉంటుంది. అన్యాయం అంటే వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది. అంతే కదా! మనకు అన్యాయం చేశారు కష్టాలు అనేవి మన వల్లనే వస్తాయి. మనం ఏవైతే చేస్తామో మన కర్మల వలన అలాగే వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఈ కష్టానికి, అన్యాయానికి తేడా అర్థమైంది మనకేంటి అనేది. ఇప్పుడు కోల్డు, ఫీవరు ఇవున్నాయనుకోండి. ఇవేంటియి? కష్టాలు. అంతే కదా! ఇవి ఎవరి ద్వారా అనేది కాదు. అవి అంతటవి వస్తూ ఉంటాయన్నమాట. అదే మనకి అన్యాయం అంటే ఏంటి? ఎవరైనా వచ్చి మనల్ని పొడవడం, ఇవి చేసేవి అన్యాయం అవుతాయన్నమాట. అంటే ఆ మిస్‌బిహేవ్ కానీ ఎవరైనా చేయడం, ఇవన్నీ ఇంకొకళ్ళ ద్వారా అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇవి ఈ రెండిటికి తేడా చెప్పిన తర్వాత మనం ఏందంటే, పాండవులు ఎంత గొప్పవాళ్ళు అనేది ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడనమాట. అహో కష్టం, అహో న్యాయం. అంటే ఆయన అన్యాయాన్ని భరించారు, కష్టాల్ని కూడా భరించారనమాట. నార్మల్‌గా చూసామనుకోండి, అన్యాయం అసలు సహించలేం. మేబీ కష్టాలైతే ఓకేలే ఏదో వచ్చాయేమో అనుకుంటాం. కానీ అన్యాయాలు అస్సలు భరించలేము. అక్కడెవరు ధర్మనందన. ఆయనెవరు ధర్మరాజు కొడుకనమాట. అప్ అసలు అట్లాంటి ఆయనకి అన్యాయం జరుగుతూ ఉంది. అది. దానికి తర్వాత మూడో లైన్ ఏంటిది? జీవితం నార్హిత క్లిష్టం. అంటే మనం జీవితం సాగించడం ఈ కష్టంతోటి, ఇంకోటి అన్యాయం. రెండిటిని సహిస్తూ మనం జీవితం ముందుకు సాగించడం అనేది ఎంతో నరకప్రాయమైందనమాట. ఏదో ఒకటన్నా సహించగలుగుతాం కానీ, రెండిటితోటి పోవడం అనేది మనం చేయలేము. కానీ మీరు సహించారు. జీవితంలో ముందుకెళ్లారు. ఎలా వెళ్లారు? మనకెన్ని కష్టాలు పడ్డారు అని చెప్పడానికి మళ్ళీ విషాద్ మహాత్మేష అదుంది కదా! మనకి పురుషార్థ దర్శన అసత్సభాయ వనవాస కృచ్ఛ్రత మృదే మృదేనేక మహారథాస్తో ద్రౌణ్యస్త్రతచాస్మి హరేభిరక్షితాః. ఆ శ్లోకాన్ని మళ్ళీ చెప్పారనమాట. అసల మామూలు వాళ్ళైతే మనకి సర్వైవ్ అవ్వడం కష్టం. కానీ మీరు ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఎవరు అన్ని కష్టాలు కూడా భరించారు. ఇప్పుడు ఒకళ్ళొచ్చారండి. నిప్పు పెట్టారు. అది ఆ నిప్పు కూడా ఎవరో పెట్టడం, అది ఇల్లు అది లక్కదని తెలిసి అది కాలిపోతున్నా కూడా దాన్ని సహించారు. అలా ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా వాళ్ళ ఆవిడని వివస్త్రం చేస్తూ అది చూసి సహించారు. సో, ఇవన్నీ కూడా ఎలా భరించారు అంటే లాస్ట్ లైన్ అన్నమాట. ఇది విప్ర ధర్మాచ్యుతాశ్రయః. అది మెయిన్‌గా
ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అంటే విప్ర అంటే బ్రాహ్మణ అంటే వైష్ణవ అన్నమాట. భక్తులైన తీసుకోవచ్చు. ధర్మ అంటే మనకి భక్తి. మన సాధన చేసే భక్తి ప్రాసెస్, భక్తి యోగం ఏదైతే ఉందో అదనమాట. భక్తి అన్నమాట. అచ్యుత అంటే భగవంతుడు కృష్ణుడు. ఎప్పుడైతే ఈ ముగ్గురి ఆశ్రయం తీసుకుంటామో అప్పుడు మనకి కష్టమొచ్చినా, అన్యాయం వచ్చినా ధర్మరాజు లాంటి వాళ్ళు భరించినట్టే మనం కూడా పాండవుల్లాగా మనం కూడా జీవనం సాగించగలుగుతాం. మామూలుగా అయితే జీవితం నార్హిత క్లిష్టం, చాలా కష్టం. కానీ ఎలా మనం దాని నుంచి బయటపడగలము అంటే ఎప్పుడైతే మనం విప్ర ధర్మాచ్యుతాశ్రయ వాళ్ళ యొక్క సరెండర్లోకి వెళ్ళగలుగుతామో అందువల్ల మీరు సర్వైవ్ అవ్వగలిగారయ్యా. మీరు ఎందుకు అంటే మీకు 3 ఆశ్రయాలు తీసుకున్నారు. దానివలన మీరు సర్వైవ్ అవ్వగలిగారు. కానీ మామూలు వాళ్ళైతే అవ్వలేరు అని చెప్పేసి చెప్పారనమాట. మనం భక్తులుగా ఉన్నప్పుడు మనం ఎన్నో కష్టాలను పడుతూ ఉంటాము. అందులో ఇప్పుడు 2025 కలియుగం మనం. సో, మనకి ఈ ఈ ఈ కలియుగంలో ఈ కష్టాలను మనం భరించాలి అంటే, మనం ఇంకా పేషెన్సీ తోటి ముందుకెళ్ళాలి అంటే, మనం చేయాల్సిందేంటి? విప్ర, ధర్మ, అచ్యుత, ఆశ్రయః. మనం కృష్ణాని, భక్తిని మనం పట్టుకొని మనం ముందుకెళ్తూ ఉంటే బావుంటుంది. సో, ఇక్కడ ముకుంద మాలలోది చెప్పారనమాట. మీరందరికి ఇష్టం అన్నారని దాన్ని ప్లే చేద్దామని పెట్టాను. కృష్ణో రక్షతు నో జగత్రయ గురో కృష్ణం నమధ్వం సదా కృష్ణేనాఖిల శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ముకుందమాల స్తోత్ర కులశేఖర. సో కులశేఖర ఆళ్వార్ రాసింది. సో దాంట్లో ఏంటి? కృష్ణ జగద్గురు అన్నమాట. ఆయన ఆశ్రయం తీసుకున్నాము అంటే మనకి ఆయన తప్ప ఇంకొక ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు. అలాగే కాకుండా మనలో ఉన్న ఏవైతే ఉంటాయో మన లోపల ఇంటర్నల్‌గా లోపల ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని కూడా చంపగలగరు. మనం ఆ రోజు చెప్పుకున్నాం కదా! పాములు ఎన్నిని పెట్టగలము అని పిల్లల్ని అడిగితే వాళ్ళు మేము 0 అని చెప్తారు. సో, ఆ 0 అంటే ఏంటి? మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో, వాటికి ఏం చేయాలి? మనము ఈ చెవి అనే డోర్‌ని ఓపెన్ చేసి పెట్టి, మనం హృదయం అనే ఇంటిలోకి భగవంతుడిని పిలుచుకొచ్చి కూర్చోబెడితే, భగవంతుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క దాన్ని చంపుతూ ఉంటాడనమాట. సో, అది ఈ శ్లోకం యొక్క మెయిన్‌గా మీనింగ్. అది మనకిక్కడ శ్లోకాలు మనకి చెప్పారనమాట. సో, మనకి బయట శత్రువులు మనకి కనపడుతూ ఉంటారు. కానీ లోపల ఉన్న శత్రువులు మనకి కనపడరు. వాటిని మనం శుభ్రం చేయాలి అంటే, మనము భగవంతుడి యొక్క ఆయన యొక్క ఆశ్రయం తీసుకుంటేనే అది జరుగుతుందనమాట. సేమ్ ఇంకోటేంటి అంటే ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఒక శ్లోకంలో చెప్తారనమాట. యో తదేసాద్యు సర్పహత్యః అని. అంటే సాధువులకి ఏంటి అంటే ఈ సర్పాలు, తేళ్లు అలాంటి వాళ్ళని చంపామనుకోండి చాలా ఆనందపడతారనమాట సాధువులు. ఎందుకంటే అవి లోపల ఉండేవి కదా మనకి. వాటి వల్ల మనకి చాలా అపాయం అనమాట లోపలుండి వాటిని. మనం చెప్పుకున్నాం అసూయ అవి ఉంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం అర్థం కాదని. సేమ్ అలాగా ఉండడం వల్ల ఏందంటే మనం భక్తిలో ఇంకా ముందుకెళ్ళలేకపోతాము. ఎప్పుడైతే ఈ భక్తులు, భగవంతుడు, మళ్ళీ యొక్క భక్తిని ఈ 3 మొత్తం బాధలు చూడండి. భగవంతుడు, భక్తులు ప్లస్ భక్తి. ఈ 3 ఆశ్రయం మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం చక్కగా ముందుకెళ్ళగలుగుతాము అని చెప్పేసి చెప్పారనమాట. మనం ఇంకోటి ఏంటి అంటే ఈ శ్లోకాల్లోనే వస్తుంది. ఆయనే మొత్తం సృష్టించేది ఆయనే, పాలించేది ఆయనే. మళ్ళీ ఏమంటారు లాస్ట్ ఎన్నిహిలేషన్ ఏమంటారు మాతాజీ? లయించుడు మాతాజీ. సృష్టి, స్థితి, లయ అన్నీ కూడా భగవంతుడే చేస్తాడు. సో, నాకు నువ్వే దిక్కు, నాకు ఇంకెవరూ లేరు అనేసి పూర్తిగా మనము మొత్తం అంతా కూడా ఆయన మీద ఆధారపడాలి అన్నమాట. దాన్ని ఇక్కడ చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ చెప్పారు. మనం ఇప్పుడు చూసామంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు పాండవులు. సో, మనం భక్తి చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ రావు అని అనుకోవద్దు. ప్రాబ్లమ్స్ అనేవి తప్పకుండా
వస్తూనే ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే ఉంటాయో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, భక్తి చేసేటప్పుడు కష్టాలనేవి ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో వస్తానే ఉంటాయి. అందుకని మనం ఏంటంటే ఈ అహో కష్టం అహో న్యాయం అనే ఈ శ్లోకాన్ని అందరూ మళ్ళీ మళ్ళీ 2, 3 సార్లు చదివించి దీన్ని బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. కష్టాలు రాకుండా ఉండవు. వచ్చినప్పుడు మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ విప్ర ధర్మాచ్యుతాశ్రయ దీన్ని మర్చిపోకుండా మన లైఫ్‌లో పెట్టుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు మరి భక్తులకి కష్టాలు. ఎందుకు భక్తులకి కష్టాలొస్తాయి? సో, ఇది మనకి ఆల్రెడీ నిన్న గూడా మనం చెప్పుకున్నాం కొంచెం పాయింట్. భక్తులకి కర్మ వలన కాదు బాధలు, ఇబ్బందులు వచ్చేయి అని చెప్పుకున్నాం కదా! సో, అది ఇవాళ మనకి క్లారిఫై చేయబోతున్నారనమాట. 3 రకాల వాళ్ళుంటారు. ఏదంటే ఇబ్బందులొచ్చేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళెవరు అంటే ఒక రకం వాళ్ళేంటంటే కర్మీస్. అంటే ఏంటి? వాళ్ళు భక్తి అనేది చెయ్యరు. వాళ్ళు మామూలుగా పనులు చేసుకుంటూ పోతారు. ఆ పనుల్లో ఏంటంటే ఒక శ్రవణం ఉండదు, ఒక కీర్తనం ఉండదు, చాంటింగ్ ఉండదు. జస్ట్ ఏందంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు పని చేస్తారు. ఆ పనికి తగ్గట్టు వాళ్ళకి ఫలితాలనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, దానికి మనకి ఎందుకు వాళ్ళకి ఇబ్బందులొస్తాయి అంటే దానికి కుంతి స్థుతిలో భవేస్మిన్ క్లిశ్యమానాన అవిద్యా కామ కర్మవి శ్రవణ స్మరణాని కరిష్యన్ ఇతి కేచన శ్లోకాలో ఉన్నట్టు మనకి భవేస్మిన్ క్లిశ్యమానం మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? అవిద్యా కామ కర్మభిః. అవిద్య అంటే ఏంటి? మనకి ఇగ్నోరెన్స్ తెలివి అనేది విద్య అనేది లేకపోవడం. ఏంటిది అవిద్య అనేది ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఈ శరీరంతో ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో, అది మనం యాక్చువల్‌గా ఏంటిది? జీవేన స్వరూపహై కృష్ణేర నిత్యదాస మమేవాంసో జీవలోకే. మనం భగవంతుడి యొక్క అంశలము. మనం భగవంతుడి యొక్క దో దాసులమి. దాసాను అని చెప్తాం మనం. సో, ఇది ఏంటంటే యాక్చువల్‌గా మనము మర్చిపోయామన్నమాట. దీన్ని మర్చిపోయి మనం ఎంతసేపటికి కూడా మనమే బాసులమే అనుకోని మనం పని చేయడం మొదలుపెట్టామన్నమాట. సో, అది ఇంకోటేంటి మనం బయటేమనుకుంటాము మనం? బయటికి నేను లేడీని, నేను నా పేరు రజని, నేను భారతీయురాలిని, నేను అమెరికన్‌ని ఇవన్నీ పెట్టుకుంటాం. ఇది యాక్చువల్‌గా నిజం కాదు. ఇది తప్పు ఐడెంటిటీ మనది. అసలుగా మనం ఎవరిమి అంటే మనం దాసులమి, భగవంతుడి యొక్క అంశలమి అన్నమాట. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోకుండా, అసలువి గుర్తుపెట్టుకోకుండా నా పేరు రజని, నేను భారతీయురాలిని, నేను ఈ మతం, నాదిది, మా చౌదరీస్ ఇట్లా అని ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాము అని చెప్పేసి రియల్‌ది మర్చిపోయి మనం ఫాల్స్‌ది, తప్పుది మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. సో, అందువలన ఏమవుతుంది? మనం ఆ విద్య వలన ఏమవుతుంది? మనకి కోరికలు. కామ అనేది మనలో కోరికలు. ఓకే. నేనిప్పుడు నాకు ఈ పని నాకు ఈ కోరికొచ్చింది అనుకుంటాం. సో, ఆ కోరిక కోసం ఏం చేస్తాము? ఆ కోరిక ఏంటిది? స్పిరిచ్యువల్ అయ్యి ఉంటది మనకి ఆటోమేటిక్‌గా. భౌతికం అయ్యి ఉంటుంది. ఆ కోరిక కోసం ఏం చేస్తాము? కామం కోసం మనం కర్మ అనేది చేస్తాం అన్నమాట. సో, మనం పని చేస్తాం దానికోసం. ఏ పనైతే చేస్తామో దానికి ఆటోమేటిక్‌గా ఫలితం ఏంటంటే క్లేశ అనేదొస్తుంది. అవిద్య, కామం, కర్మ, క్లేశ. అర్థమైంది కదా! సో, మనం చేసే పనికి అవిద్య వలన మనం పని చేస్తాము. అంటే కోరిక కలుగుతుంది. ఆ కోరిక వలన మనం పని చేస్తాము. ఆ పని చేసినందువల్ల దానికి ఫలితంగా మనకి క్లేశాలొస్తాయి. సో, ఇది క్లియర్ కదా అందరికి? సో, ఒక రకమైన వాళ్ళు కర్మ, కర్మీ వాళ్ళు పని చేయడం వల్ల మనకి బాధలు కలుగుతాయి. సో, ఇది ఒకటి. అయిపోయింది. ఇది ఫస్ట్ పర్సన్. రెండో వాళ్ళెవరు అంటే భక్తులు. సాధన భక్తులు అనుకోవచ్చనమాట. వాళ్ళేంటి? భగవద్గీత, భాగవతం శ్రవణం, కీర్తనం చేస్తారు. చాంటింగ్ చేసుకుంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి ప్రీచింగ్ చెప్పొచ్చు. సో, ఎన్నో రకాలుగా భక్తిలో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట. మరి వీళ్ళకెందుకు బాధలొస్తున్నాయి? వీళ్ళకి బాధలు కర్మ వలన అంటారా? కాదు. కర్మ వలన కానే కాదు అని చెప్పారు. ఈ భక్తి చేసే ప్రాసెస్‌లో ఏదైతే ఉందో, మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనం తెలియకుండానే అనర్థాలు, అపరాధాలు చేస్తూ ఉంటామనమాట. సో, ఈ అనర్థాలు, అపరాధాలు ఏవైతే మనం చేస్తూ ఉన్నామో, వీటి నుంచి మనకి తొందరగా బయటపడడానికి మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది భగవంతుడు ఇస్తూ ఉంటాడనమాట. అర్థమైందా? రెండో వాళ్ళెవరు? భక్తులు. భక్తులేంటంటే వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్, బాధలు అనేది దేని వలనొస్తాయి అంటే వాళ్ళు చేసే
అపరాధాల వలన, అనర్థాల వలన వస్తుంది. అంతేగాని కర్మ వలన కానే కాదు అని చెప్పేసి నిన్న మనకి అప్పుడు చెప్పింది ఈ రోజుదనమాట. ఈ రోజు పాయింట్ అనమాట యాక్చువల్‌గా. సో, ఇవి ఏంటి అంటే, ఈ అపరాధాలనేవి ఎట్లా చేస్తాము అంటే, మనం అనవసరంగా వాళ్ళని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటాము. అది ఒక్కొక్కసారి ఏంటంటే, వాళ్ళని కిందకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటాము. లేదా వాళ్ళని బ్లేమింగ్ చేస్తూ ఉంటాము. ఏదో ఒకటి నిందిస్తూ ఉంటాము వాళ్ళని. అది ఒక్కొక్కసారి అను అనుకోకుండా చేస్తాము. ఒకసారి అనుకోని కూడా చేస్తాం. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా 2 విధాలుగా. మనకి ఒక్కోసారి కాన్షియస్‌గా చేస్తాము. ఒకసారి అన్‌కాన్షియస్‌గా. అంటే మనం అనుకోము. బట్ అది జరిగిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఎవరినో అంటూ ఉంటాం. అది వాళ్ళకి తగిలేలా ఉంటాయి మాటలు. అవి అనుకోకుండా ఇవన్నీ కూడా అపరాధాల కిందొస్తాయి అని జెప్పేసి ప్రభు చెప్పారనమాట. సో, అందుకని ఏంటి అంటే మనము ఈ ఆహ్, ఇప్పుడేంటంటే ఇంకోటి నామపరాధం. నామపరాధం ఏంటి? మనం చాంటింగ్ చేస్తూనే ఉంటాము. ఇలాగా ఈ చేత్తో చాంటింగ్ చేస్తా ఉంటాము. ఈ చేత్తో మొబైల్‌ని ఇలా జరుపుతాం. ఇక్కడేమో శ్రద్ధగా చాంటింగ్ చేస్తున్నట్టే ఉంటాం. ఇక్కడ కూడా శ్రద్ధగా తిప్పుతూనే ఉంటాం. మొబైల్‌లో, వాట్సాప్‌లో ఏ మెసేజ్ వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముంది అని చెప్పేసి. మనం ఏం చేస్తూ ఉంటాము, యాక్చువల్‌గా మనం చాంటింగ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలా? మనం నామాన్ని క్లియర్‌గా వినాలి. ఈ చెయ్యి శ్రద్ధగా ఈ పని చేస్తది. ఈ చెయ్యి శ్రద్ధగా ఇంకో పని చేస్తూ ఉంది. నెక్స్ట్ ఈ చెవి భగవంతుడి నామం వింటున్నట్టే ఉంటుంది. కానీ రెండో పక్క గాసిప్స్. ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "ఆ! అవునవునండోయ్! ఇది కరెక్టేనండోయ్! మీరు చెప్పిందో అతను అలాంటి వాడేనండి." మళ్ళీ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. మళ్ళీ ఇటు పక్క మాట్లాడుతూ ఉంటాం. సో, చెవిని ఓపెన్ చేసి పెడతాం. కానీ ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అప్పుడు "ఏంటయ్యా కృష్ణ, నేను 16 సంవత్సరాల నుంచి 16 మాలలు తప్పకుండా నేను చేస్తూ ఉన్నాను. నియమాలు పాటిస్తూ ఉన్నాను. ఏంటయ్యా నువ్వు నాకు కష్టాలిచ్చావు" అని చెప్తాం. అంటే భగవంతుడు మనం చేసింది వినాలి. భగవంతుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చి బయట పడేయాలి. కానీ మనం మాత్రం చాంటింగ్ వినకూడదు. మన చెవులతో మనం వినం. భగవంతుడు మాత్రం వినాలి మనం జెప్పేది. సో, ఇది మన మెంటాలిటీ అన్నమాట. సో, ఆ విధంగా మనకు తెలియకుండానే మనము అపరాధాలు చేస్తూ ఉంటాము. సో, అందుకోసం వల్లేందంటే మనకెప్పుడైనా ఒక చిన్న లాస్ వచ్చినా బిజినెస్‌లో, చిన్న వ్యాధి ఏదన్నా వచ్చినా వెంటనే భగవంతుడిని ఈ విధంగా అడుగుతూ ఉంటామన్నమాట. సో, ఇవి చెప్పారన్నమాట. సో, మనం ఏంటి అంటే భగవంతుడు దేనికున్నాడు అంటే, మనకి బాధలొస్తే విడిపించడం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆయనకి. ఇంకంతకన్నా ఆయన కర్తవ్యమే లేదు. ఆయన కర్తవ్యం ఏంటి అంటే, మనకు బాధలొచ్చినప్పుడల్లా పిలుస్తాం. వచ్చి ఆయన సేవ్ చేయాలనమాట. అది కాదు అని చెప్పేసి మనం 5 రకాల అపరాధాలు చేస్తాము. అంటే ఇంకా చాలా ఉండుండొచ్చు. ప్రభు 5 చెప్పారు. దాంట్లో ఏందంటే వైష్ణవాపరాధం, ఇంకోటొచ్చేసి నామాపరాధం, ధామాపరాధం, హ్మ్, నాలుగోదొచ్చేసి అపరాధం, గురు అపరాధం, ఆహ్, ఐదోదేదో ఉంది. సేవాపరాధం. యాహ్! వైష్ణవ, నామపరాధం, ధామపరాధం, సేవాపరాధం, నెక్స్ట్ గురు అపరాధం అనమాట. వైష్ణవ అపరాధం అంటే మనము వాళ్ళని అనుకోకుండా అదే వాళ్ళని నిందించడం గానీ, లేకపోతే వాళ్ళు పైకెళ్తూ ఉంటే అసూయతో ఉండడం కానీ, సో, వాళ్ళతో మిస్‌బిహేవ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడాను మనకి వైష్ణవ అపరాధాల కిందొస్తాయన్నమాట. వాళ్ళు అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే మనం చూడలేక వాళ్ళతో ఏదోటి అనడము, అట్లాంటియన్నీ కూడా వస్తాయి అని చెప్పారనమాట. ఇంకోటి నామాపరాధం మనం ఇందాక చెప్పుకున్నాము. సో, ఆ నామం చేసేటప్పుడు మనం భగవంతుడి నామాన్ని వింటూ చేయాలి. కానీ అలా కాకుండా ఈ చేత్తో చేస్తూ మనం మాట్లాడుతూ మధ్య మధ్యలో అన్నీ చేస్తూ ఉంటాం. సో, అది నామాపరాధం అనమాట. మూడోదొచ్చేసి ధామాపరాధం. ధామాపరాధం ఏంటి అంటే మనము ఆ ధామానికి వెళ్తాము. వెళ్ళినప్పుడు మనము దాన్ని ఆధ్యాత్మికంగా గాకుండా భౌతికంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు గుడికెళ్ళామనుకోండి, ఇది నేను చెప్తుందే ప్రభువుది కాదు. బొమ్మల్ని చూస్తాము. దాన్ని వేరేలాగా చూసేవాళ్ళు కొంతమందుంటారు. ఆధ్యాత్మికంగా చూసేవాళ్ళు కొంతమందుంటారు. సో, ఆ విధంగా అనమాట. అంటే మనము ఆధ్యాత్మికంగా గాకుండా భౌతికంగాను అక్కడ ప్రవర్తించే విధానం. ఓకే. మనం ఒక ధామంకెళ్తే ఎలా ఉండాలి అనేది మనకి వీరుడు అన్ని చాలా చెప్తాడనమాట. అవి కాకుండా మనం వేరేగా బిహేవ్ చేశాము అంటే అదంతా కూడా అపరాధానికి వస్తుందనమాట. నెక్స్ట్ సేవా అపరాధం అంటే మనం మనం పూజ చేసే విధానం ఉంటుంది గదా! దానిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. సో, అది సేవా అపరాధం కిందొస్తుందనమాట. నెక్స్ట్ గురువు అపరాధం అంటే గురువుతో ఎలా గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి? ఇవి కాకుండా మనం వేరేగా మాట్లాడడము, ఇవన్నీ లేతే గురువు
గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం ఇవన్నీ కూడా గురు అపరాధాల్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ 5 రకాల అపరాధాలు వచ్చినప్పుడు మనకి చేసినప్పుడు వాటికి ఆహ్, తగ్గట్టుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కర్మ వలన కాదు అనేది ఇక్కడ ఈ పాయింట్ అన్నమాట. సో మనము సాధనలో ఉన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి అని చెప్పారు. సో మూడో వాళ్ళు ఒకళ్ళెవరు? ఫస్ట్ ఇద్దరెవరు? ఫస్ట్ వాళ్ళెవరు? కర్మీలు కర్మీలు. సెకండ్ వాళ్ళెవరు? భక్తులు సాధన భక్తులు. భక్తులు. సాధన భక్తులు, భక్తులు. ఓకే. మూడో వాళ్ళు వచ్చేసి శుద్ధ భక్తులు అన్నమాట. వీళ్ళు చాంటింగ్ చాలా బాగా చేస్తారు, శ్రవణం కీర్తనం చేస్తారు, అసలు మనలాగా కానే కాదు. ఓకే. అయినా సరే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. చూసాము లేదా? ఎవరిని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం? ఇప్పుడు పాండవులు, ద్రౌపది, కుంతి, ఉత్తర ఇలా ఎంతమందిని చూడలేదు మనం? వీళ్ళందరికీ ప్రాబ్లమ్సే ప్రాబ్లమ్స్, అవునా కదా? వాళ్ళు అదే భక్తిలో చూస్తే ఎంతో కమిట్మెంట్ వాళ్ళకి, ఎంత బాగా అంటే అంత బాగా అన్నమాట. కానీ మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? అయినా సరే ఓకే. ఇప్పుడు మనం భగవద్గీతలో భాగవతంలోనే చూస్తాం. పాండవులు వీళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా ఏ రోజైనా భగవంతుడిని వదిలారా వాళ్ళు? వదలలే మాతాజీ. భక్తిని వదలలేదు, భగవంతుడిని వదలలేదు, నామాన్ని వదలలేదు, ఏమీ వదలలేదు అనమాట. సో ఇందుకే ఏంటంటే ఇప్పుడు అలాగ చూసుకున్నామంటే మనం పరీక్షిత్ మహారాజుని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ క్యాంటోలో తీసుకురండి. పరీక్షిత్ మహారాజుకి ఏంటి? సర్పం కాడు. అయ్యో అంత మంచి భక్తుడికి అలా ఎలా జరిగింది? అంత కష్టం ఎందుకు వచ్చింది? అలాగే చిత్రకేతు ఇలాగనమాట. మనం చూసుకున్నాము అంటే అభిమన్యులు చనిపోవడం కానీ, మరి ఇప్పుడు ఉత్తర ఉంది చూడండి. ఉత్తర కూడా అభిమన్యు చనిపోయాడు. మళ్ళీ ఆమెకి అశ్వత్థామ వదలడం, బ్రహ్మాస్త్రం ఇలా మనం ఏంటంటే ఎన్నో రకాలుగా శుద్ధ భక్తులు అనేది దానికి పెట్టినారు. కాకపోతే దానికి ఎగ్జాంపుల్గా అంబరీష్ మహారాజ్ చెప్పారనమాట. గౌరాంగ దర్శన్ ప్రభు అంబరీష్ మహారాజ్కి ఆ రోజు దుర్వాస ముని వస్తారు. వచ్చి మనకు తెలుసు ఆ స్టోరీ. అంత మంచినీళ్ళు తాగబోతూ ఉంటే ఆయన చెప్పించబోతాడు. అప్పుడు సుదర్శన్ చక్ర వస్తుంది అని. మళ్ళీ ఈయన అన్నీ కూడా వెనక్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు. సో అప్పుడు ఆ టైంలో అంబరీష్ మహారాజు అస్సలు చెల్లించడు. దుర్వాసముని చెప్పించబోతున్నా చెల్లించడు. మళ్ళీ తర్వాత మళ్ళీ దుర్వాసముని రావడానికి ఎంత టైం పడుతుంది? ఎవరికైనా గుర్తుందా? 3 లోకాలు తిరిగి వస్తారు కదా మాతాజీ. అదే తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరం పడుతుంది. సంవత్సరం మాతాజీ. సంవత్సరం. ఆ సంవత్సరము కూడా ఆయన తిండి తినకుండా అలాగే ఉంటాడు. ఉపవాసం ఫాస్టింగ్ చేస్తాడు. మనం ఒక రోజు 2 రోజులు చేయమంటే చేస్తాం. 3వ రోజుకి అడ్డం పడిపోతాం. ఆయన సంవత్సరము అలాగే ఏమీ తినకుండా, ఎందుకంటే మళ్ళీ దుర్వాసముని వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడంట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఈ కాకపోతే ఇవన్నీ ఎందుకు వస్తాయి వాళ్ళకి అంటే మెయిన్గా ప్రభు ఏం చెప్పారు అంటే మనకి ఈ ప్రాక్టీస్ భక్తి చేసే వాళ్ళకి దేనికోసం? వాళ్ళకి ప్యూరిఫై చేయడం కోసం వాళ్ళకి బాధలు వచ్చేది. ఓకే. అదే శుద్ధ భక్తులకి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళకు గొప్ప పేరు రావడం కోసం అంట. ఎందుకు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నా మీద ఇంత విశ్వాసం కూడా వీళ్ళకి తగ్గలేదు అని వాళ్ళకి అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ గ్లోరిఫికేషన్ కోసం ఆ విధంగా భగవంతుడు చేస్తాడనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు శుద్ధ భక్తులకు వస్తుంది అంటే వాళ్ళ గొప్పతనం మనందరికీ తెలియజేయడం కోసం, భక్తి అనేది ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం వాళ్ళ కోసం వస్తుంది. సాధన భక్తులకి ఎందుకు వస్తుందంటే వాళ్ళని ప్యూరిఫై చేయడం కోసం, వాళ్ళలో ఉన్న మలినాలన్నీ కూడా పోగొట్టడం కోసం, ఈ అనర్థ నివృత్తులు అన్నీ కూడా, ఎందుకంటే అక్కడికక్కడికి అవి కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికోసం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పారనమాట. సో దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే చిత్రకేతు మహారాజు కూడా చెప్పారనమాట. చిత్రకేతు మహారాజుకి మనకు తెలిసిన స్టోరీ మనం చూస్తాము. 6th క్యాంటోలో వస్తుంది కదా మనకి. ఆయనకు ఒక పిల్లోడు పుడతాడు, వెంటనే చనిపోతాడు కదా. చనిపోతే వాళ్ళ యొక్క కృతజ్ఞత అని వాళ్ళ ఆవిడ అనమాట. వాళ్ళ ఆవిడ కృష్ణాన్ని నిందిస్తుందనమాట. ఏ విధంగా నిందించిద్ది అంటే చిన్న పిల్లాడు, ఏమీ తెలియని పిల్లాడు, అదిగాక తండ్రి బతికే ఉన్నాడు,
తండ్రి కన్నా ఎప్పుడైనా కొడుకు ముందే చనిపోతాడా? అసలు నువ్వు ఏ విధమైన లా పాటిస్తున్నావు? అనేసి భగవంతుడి మీద నమ్మకం పోయి, భగవంతుడిని ప్రార్థించడం మానేస్తుందనమాట ఆమె. అది ఆ ఎగ్జాంపుల్ చెప్పారు. సో, చెప్పి ఆ విధంగా మనలో ఏంటంటే ఎంటనే నమ్మకం అనేది పోతూ ఉంటుంది. చిన్న కష్టం వచ్చిందంటే భగవంతుడి మీద మనకి నమ్మకం అనేది పోతూ ఉంటుంది అని చెప్పేసి దాని ఎగ్జాంపుల్‌కి అది చెప్పారనమాట. ఇంకా సినిమాల్లో చూస్తాం. సినిమాల్లో చూసాము అంటే ఇప్పుడు హీరో చూడండి ఒకసారి కష్టం వస్తుందనమాట. అప్పుడే ఆయన గుడికెళ్తాడు. గుడికెళ్ళిపోయి ఒక పాట పాడేస్తాడు. తర్వాత అన్ని బెల్స్ గణగణ 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 మోగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆకాశంలోంచి ఉరుములు, మెరుపులు ధ్వనిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వర్షం పడుతుంది. ఆ! దర్శకుడు అన్ని వైపుల నుంచి కరకర కరకర కర తిప్పేస్తూ ఉంటాడనమాట. కెమెరాని అన్ని వైపులా. అంటే ఇదే గదా జరిగేది సినిమాల్లో. నేను 16 సంవత్సరాలయిపోయింది సినిమా చూసి. అందుకని నేను అంతకుముందు దాన్ని బట్టి నేను చెప్తున్నాను అని జెప్పేసి చెప్పారనమాట. చెప్పి ఈ విధంగా ఏంటంటే అలా సినిమాల్లో చూపించేటట్టు కాదు. ఈ శుద్ధ భక్తులు ఏంటంటే ఎన్ని కష్టాలొచ్చినప్పటికీ కూడా భగవంతుడిని వాళ్ళు వదులుకోరనమాట. భగవంతుడి భక్తిని వదలరనమాట. సో, మనం కూడా ఏంటంటే ఆహ్, ఈ మెయిన్ మళ్ళీ ఇంకొక శ్లోక చెప్పారన్నమాట. శుద్ధ భక్తులు ఏమనుకుంటారు అనేది మళ్ళీ వాళ్ళు శ్లోకాన్ని చెప్పారనమాట. తత్తేను కంపాంసు సమీక్షమానం భుంజానేవాత్మకృతం విపాకం బుద్ధ్వా వపుర్భిర్ వివిధన్ అంతేనా? నమస్తే. జీవేత ముక్తయే సదే సరిగ్గా రావట్లేదు మాతాజీ. జీవేత ఏ ముక్తి సదేయధాయ భాగ్. సదేజనన్నా మాతాజీ? నాకు శ్లోకం రావట్లేదు సరిగ్గా. పదే తల్లి ముక్తి పదే. నుకంపాం సుసిమీక్షమాణాం భుంజానయేవాత్మకృతం విపాకం పృథ్వాగ్వపుర్భిర్వివిధన్నమస్తే జీవేత ఏ ముక్తి పదే సదాయ భాగ్. శ్లోకాలు చదివితేనే వస్తుంది లైన్లో. మాతాజీ నేను అదే అనుకుంటున్నాను. అది శ్లోకాలు ట్యూన్ రాకపోతే రావట్లేదు. శ్లోక గడబడ అయిపోతుంది నాకు. ఓకే. సో వీళ్ళేమనుకుంటారు అంటే శుద్ధ భక్తులు నా యొక్క తప్పు వలన, నా మిస్టేక్ వలన నాకు ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటారు. అంతేకాని భక్తి వలన, ఇంకొకళ్ళ వలన అంటే భక్తుల వలన అది కానీ, ఇంకో భక్తి భగవంతుడి మీద కానీ, ఇంకో భక్తుల మీద కానీ వాళ్ళు నింద వేయరనమాట. అది నా తప్పు వల్లనే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటారు. ఇంకా ఆ పనిష్మెంట్‌ని కూడా ఏంటంటే వాళ్ళు ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా తీసుకుంటారనమాట. అంటే మనకి చూడండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ భగవంతుడు ఇతరుల ద్వారానే పంపిస్తాడు. మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మనం ఏమనుకుంటాము, వాళ్ళ వలన వచ్చింది అనుకుంటాము. వాళ్ళ వలన రాలేదు. వాళ్ళ ద్వారా వస్తుంది. అదేంటంటే భగవంతుడు వాళ్ళ ద్వారా పంపిస్తాడనమాట. అంతేకాని వాళ్ళ వలన రాదు. అది మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది. దానికి రీజను నేను. కానీ ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళతో పంపించాడు అనేది అనుకోవాలనమాట. సో, దానికి ఎగ్జాంపుల్‌గా వచ్చేసి మీకు అర్థం కాలేదేమో నేను మళ్ళీ చెప్తాను అని చెప్పేసి ప్రభు ఏందంటే పోస్ట్ మ్యాన్ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఎలా అయితే ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు. అతను ఏం చేస్తాడు ఒక మనీ ఆర్డర్ వెనకటి రోజుల్లో మనీ ఆర్డర్ అంటే మన పోస్ట్ మ్యాన్ ద్వారానే పంపించేవాళ్ళు. ఇప్పుడంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు ఏవేవో ఉన్నాయి. సరే ఓకే. అది వదిలేయండి ఆ ఎగ్జాంపుల్ దాన్ని వదిలేసేయండి. ఒక పెళ్లి మీ ఫ్రెండు ఎవరితో పెళ్లి. సో, ఆ పెళ్లి కార్డు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడు. వారంలో అవుతుంది. సో, ఆ కార్డ్ తీసుకున్న వెంటనే మనం ఏం చెప్తాము? థాంక్ యూ చెప్తాం. అంతే కదా! అలా కాకుండా అయ్యయ్యో! మా ఫ్రెండ్‌కి ఎప్పటినుంచో పెళ్లవ్వట్లేదు. నువ్వెంత బాగా అరేంజ్ చేసావయ్యా! నీ వల్లనే మా ఫ్రెండ్ పెళ్లయింది అనేసి పొగుడుతూ ఉంటామా? పోస్ట్ మ్యాన్‌ని? లేదు కదా! కార్డిచ్చాడు. థాంక్ యూ చెప్తాము. వెళ్ళిపోతారాళ్ళు. సో, అలా కాకుండా మీ అమ్మమ్మో, నాయనమ్మో ఎవరో చనిపోయిందని వార్త తీసుకొచ్చాడు పోస్ట్ మ్యాన్. ఇప్పుడు అతన్ని నిందిస్తామా? లేదు నీ వల్ల నువ్వే చంపేసావు మా అమ్మమ్మని, మా నాయనమ్మ నువ్వే చంపేసావు అనేసి ఆయన కోప్పడతామా? లేదు. ఎందుకని కోప్పడము? ఎందుకు అంటే అది అతను అరేంజ్ చేయడం వరకే. అంతే కదా! అది మంచి వార్తయినా, చెడు వార్తయినా అది మన దాకా అరేంజ్ చేయడం వరకే. అంతే తప్ప అది అతను చేసేది కాదనమాట. సేమ్ అలాగే ఏందంటే ఇక్కడ మనం ఎలా అయితే పోస్ట్ మ్యాన్‌ని బ్లేమ్ చేయలేమో దేనికైనా, సంతోషానికైనా, దుఃఖానికైనా కూడా దేనికైనా కూడా ఆయన్ని ఎలా బ్లేమ్ చేయలేదో అలాగే మనము డివోటీస్‌ని గానీ, భక్తుల్ని కానీ మనం నిందించకూడదు అని చెప్పేది మెయిన్‌గా ఇక్కడ చెప్పిందనమాట. కారణం ఏంటి? మన యొక్క పనుల వల్లనే
ఇది జరిగింది అనేసి అనుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి తగ్గట్టుగా మనం ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఎవరిని భక్తుల్ని భగవంతుని ద్వేషించకుండా మనం ముందుకు సాగిపోవాలి అని చెప్పారనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే ఇప్పుడు నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, నేను కూర్చున్నాను. ఓకే, ఓకే, ఒక మనిషి కూర్చున్నాడు, అతని జేబులో 10,000 రూపాయలు ఉన్నాయి. సో ఒక దొంగ వచ్చాడు, కొట్టేశాడు, ఆ 10,000ని కూడా కొట్టేశాడు, తీసుకున్నాడు. మళ్ళీ ఈ 24 గంటల్లో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ చేసాము, పోలీసులు దొరికిపుచ్చుకున్నారు. సో ఆ పోలీసులు దొంగను పట్టుకున్నాడు, 10,000 మళ్ళీ వెనక్కి ఇచ్చాడు మనకి. అది అయిన తర్వాత 10,000 అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు నీకు వచ్చేసాయి, అయిపోయింది. 24 గంటల్లో అతనికి శిక్ష కూడా పడింది, అయిపోయింది. ఓకే, సో ఇది వరకు బాగుంది, వినటానికి మన డబ్బులు దొరికాయి. ఓకే, కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే 10,000 పోయిన వ్యక్తి ఉందో అతనికి వెనకాల ఇంకో వ్యక్తి ఉన్నాడు, అతని జేబులో 20,000 ఉన్నాయి. ముందు ఇంకో 2 వరుసలు ముందు కూర్చున్నాడు, అతని దగ్గర 30,000 ఉన్నాయి. మరి వాళ్ళనే కొట్టేయకుండా నీ దగ్గరే ఎందుకు కొట్టేశాడు దొంగ? నా కర్మ మాతాజీ. ఎందుకు కొట్టేశాడు అంటే మనము ఈ 20 మరి డబ్బులు కూడా మళ్ళీ దొరికేసాయి కదా. కానీ ఈ 24 గంటల్లో నువ్వు పడిన బాధ, యాంగ్జైటీ ఉంటుంది కదా, అయ్యో నా డబ్బులు పోయి, అయ్యో నా డబ్బులు పోయి అని ఒక రకమైన బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం చూడండి. అదంతా కూడా ఆందోళన చెందుతూ ఉంటాం కదా. అది ఎందుకు అంటే నువ్వెప్పుడో ఏదో చేస్తున్నావు, దాని ఎక్స్పీరియన్స్కి ఇదన్నమాట. అది మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. అదే భక్తులైతే, శుద్ధ భక్తులైతే ఇప్పుడు ఉత్తర ఉందనుకోండి, ఆయనకి అభిమన్యు చనిపోయాడు. ఓకే, సో ఆమె వెళ్ళి కృష్ణుడిని ఏమని అడిగింది? పాయి కృష్ణ నువ్వే రక్షించాలి అని పాహి అడిగింది. పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాట్యం త్వత్ అభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. అంటే నాకు ముంచుకొస్తా ఉంది, నువ్వు తప్ప ఇంకెవరు కాపాడేవాళ్ళు లేరు అనేసి మనం అనన్య భక్తి అనేదంతా చెప్పుకున్నాం కదా. సో అలా చెప్పింది. మరి ఇక్కడ ఆల్రెడీ అభిమన్యుడు యుద్ధంలో చనిపోతుంటే నువ్వేం చేయలేదు, మా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటే నువ్వేం చేయలేదు, ఇంకా నువ్వు నా కొడుకునేం కాపాడుతావు అని అనుకుందామే? అనుకోలేదు మాతాజీ. అనుకోలేదు. ఆమె అనుకోకుండా ఆయన కాపాడడానికి అడిగిందనమాట. వచ్చి నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఏంటంటే శుద్ధ భక్తులు అనేవాళ్ళు దీన్ని ఈ విధంగా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం ఉత్తరాన్ని అడిగామనుకో, ఇప్పుడు కృష్ణని, ఏమ్మా నేను నీ భర్తను కూడా కాపాడలేదు, నువ్వు నన్ను కాపాడుతానని ఎలా వచ్చావమ్మా నేను అనేసి అడిగాడు అనుకోండి, ఆమె ఏముంటుంది అంటే ఇప్పుడు నువ్వు నన్ను కాపాడకపోయినా కూడా అది ఒక రకమైన కాపాడినట్టే నన్ను. ఓకే, అంటే ఇక్కడ కాపాడలేకపోయినా నువ్వు నన్ను కాపాడినట్టే, అంటే ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ప్రొటెక్షన్ ఉంది. అంటే నువ్వు ఏది చేసినా మమ్మల్ని కాపాడడానికి చేసినట్టే అనేసి అని ఆన్సర్ చెప్తుందంట ఉత్తర. సో అది చెప్పారనమాట. సో నాకు ఈ పాయింట్ నాకు చాలా ఎందుకు పట్టింది నాకు ఇది. సో ఎందుకు అంటే ప్రభు ఏం చెప్పారు అంటే వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క హరే కృష్ణ సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఏమనుకుంటారు అంటే భగవంతుడు ఏం చేసినా వాళ్ళ యొక్క వెల్ విషర్, మంచి చేసేవాడు, మనం ఎలా అయితే అనుకుంటామో ఆయన మీద ఎప్పుడు కూడా ఎంతో దయగలవాడు, ఎంతో సరోజన మాతాజీ. సో అందుకని ఆ భగవంతుడి మీద వాళ్ళకు ఏం చేసినా నువ్వు మా మంచి కోసమే చేస్తావు అనే నమ్మకాన్ని వాళ్ళు ఎప్పుడూ పెట్టుకొని ఉంటారనమాట. నువ్వు చంపినా రక్షించినా ఏ చేసినా నువ్వు మా మంచికే చేస్తావు అనేది వాళ్ళు ఎప్పుడూ పెట్టుకొని ఉంటారు. ఆశ్లిషభ పాదరతాం వినిష్టుమం అనే ఆ శ్లోకాన్ని కూడా మళ్ళీ ప్రభు చెప్పారనమాట. ఎలా అయితే కృష్ణుడు మనకి అహంభక్త పరాధీన అని ఆయన ఎలా అనుకుంటాడో అదే విధంగా మనం కూడా ఏంటి అంటే భక్తుడు ఏం చేసినా మనం ఆయన దాసులమే, అది మంచి చేయి చెడు చేయి ఏదన్నా చేయని అనేసి అలా ఉంచుకొని మనం ఎప్పుడూ కూడా భగవంతుడి మీద శ్రద్ధ నమ్మకం అనేది, రెండు విశ్వాసం అనేది మనము వదులుకోకూడదు. అవి ఎప్పుడు కూడా మనకి భక్తులకి తగ్గవు అనమాట. సో ఇంకోటి ఏం చెప్పారు అంటే
ఇప్పుడు అది ఏంటి అలాంటి భక్తుల్ని మనం చూస్తే మనలో కూడా కొంచెం విశ్వాసం పెరుగుతుందా లేదా? వాళ్ళు అంత మంచి భక్తులు, వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఏ రోజు తొనకుండా, వెనక్కుండా చక్కగా చేసుకుంటూ పోతున్నారు అనేసి అలా అలా అని వాళ్ళు మనకి కూడా విశ్వాసాన్ని వాటిని పెంచుతూ ఉంటదనమాట వాటిని చూస్తే. ఆ నమ్మకాన్ని కూడా మనకి కలుగజేయడానికి కూడా శుద్ధ భక్తులకి ఒక్కొక్కసారి అలా అవుతుంది అనేది చెప్తారు. సో, మనం అలా బాధపడే వాళ్ళని చూసి కూడా మనలో విశ్వాసం, భక్తి అనేది 2 కూడా మనకి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏం చెప్పారంటే, మనకి చెప్పినట్టు అవిప్ర ధర్మాచ్యుతాశ్రయః. మనం చేయాల్సిందేంటి? మనం భక్తుల యొక్క సత్సంగంలో ఉండడము. రెండోదొచ్చేసి భక్తితో ముందుకు వెళ్ళడము. మూడోది భగవంతుడిని చేసుకోవడము. సో, ఈ విధంగా మనము ఉంటే మనకి ఎటువంటి బాధ, ఎటువంటి ఏమొచ్చినా కూడా మనము చలించమనమాట. చక్కగా ముందుకు వెళ్తాము అని జెప్పేసి చెప్పారు. సో, ఇక్కడ చెప్పారనమాట. యాక్చువల్‌గా నేను ఇవాళ 5 శ్లోకాలు కవర్ చేయాలి. నేను ఈ ఒక్క శ్లోకాన్నే చెప్పాను అని జెప్పేసి. ఇంకోటేందంటే, శుద్ధ భక్తులకి ఎందుకొస్తాయి అంటే, మనకి నేర్పడానికి అనేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా! ఆ విశ్వాసం ఎవరికీ తగ్గకూడదు అనేసి. ఇంకోటేం చెప్తూ ఉన్నారంటే ప్రభు ఆహ్, మనకి కూడా విశ్వాసం పెరగడానికి అని చెప్పారు కదా! ఇంకోటి మన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఎలా అంటే, మనకి వరుసగా ఆనందాలొస్తూ ఉన్నాయనుకోండి. మన లైఫ్ ఎలా ఉంటుంది? మనం భగవంతుడిని గుర్తు చేసుకుంటామా ఎక్కువగా? చేసుకోం మాతాజీ. దేవుని ఆమె యొక్క అహం మాతాజీ. అంతే. ఎందుకంటే, ఎప్పుడు ఒకేలా ఉందనుకోండి బోర్ గూడా అనిపిస్తుంది మనకి లైఫ్. సో, అదే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారనమాట. సో, మనకి వాళ్ళ యొక్క గొప్పతనం చూపించడానికి కూడా వాళ్ళకేందంటే ఇంకా భగవంతుడి మీద ఆధారపడడం కానీ, భగవంతుడి మీద నమ్మకం కానీ, భగవంతుడి మీద డిపెండ్ అయ్యేది కానీ ఇంకా పెరుగుతుందనమాట. ఎప్పుడు మనకి సుఖాలే ఉన్నాయనుకోండి, పెద్దగా మనం అంతగా ఏమనిపించదు మనకి. అదే కష్టాలొచ్చాయనుకోండి, ఇంకా ఇంటెన్సివ్‌గా ప్రే చేస్తాం. ఇంకా ఇంటెన్సివ్‌గా భక్తి చేస్తాము. ఇంకా ఎక్కువ భగవంతుడిని తలుచుకుంటాము. మేబీ కుంతీదేవిలాగా విపద సంతుత శశ్వత్ అనేసి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇవ్వు అని అడగక్కర్లేదు. కానీ వచ్చిన వాటిని మనము బేర్ చేయడం అనేది మనం నేర్చుకోవాలనమాట. సో, అది మెయిన్‌గా ఇక్కడ మనకి ప్రభువు చెప్పారనమాట. ఇంకోటేంటి అంటే ఆయన చెప్పింది హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎలా చెప్పారు అంటే, ఇప్పుడు రసగుల్లా ఇచ్చారు. తిన్నాను నేను. తర్వాత రసమలాయి ఇచ్చారు. తిన్నాను. గులాబ్ జామ్ ఇచ్చారు. తిన్నాను. సోన్ పాపిడి ఇచ్చారు. తిన్నాను. పాయసం ఇచ్చారు. తిన్నాను. మళ్ళీ రబడీ తెచ్చిచ్చారు. అప్పుడేమైపోతుంది మనకి? ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ ఎగ్జాంపుల్ ఎక్కడో లెక్చర్‌లో వికారం వస్తుంది మాతాజీ దాన్ని స్వీట్లు అలా తింటూ ఉంటే. వికారం వస్తుంది. ఆ స్వీట్ తినాలి అంటే. అది కూడా పోనీ రబడీ తర్వాత మళ్ళీ ఇంకో భక్తుడొచ్చేసి చక్కగా ఇంకో స్వీట్ పట్టుకొనొచ్చాడనమాట. ఇది తీసుకొనొచ్చాడు. కానీ ఇంకో భక్తుడొచ్చేసి మిరపకాయ బజ్జీ తీసుకొచ్చిచ్చాడు. అప్పుడు ఏం కావాలనిపిస్తుంది మనకి? మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ. స్వీట్లు తిని వెగటేసిందిరా భగవంతుడా! మంచిగా ఒక ఒక హార్ట్ ఇచ్చావు అనేసి. మళ్ళీ ఈ హార్ట్ తిన్నాం మనం. చక్కగా ఈ హార్ట్‌ని తినేసాము. అయిపోయింది. తినేసిన తర్వాత ఆహ్, వెంటనే ఆ హార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఒక స్వీట్ తెచ్చిచ్చారనుకో, అబ్బా! కారం కారంగా ఉందిలే అబ్బా! ఒక స్వీట్ తింటే ఎంత హాయిగా ఉంటుందని మళ్ళీ ఆ స్వీట్ తింటాం. అవునా లేదా? సో, మనకి 10 రకాల స్వీట్లిచ్చి 11 రకం స్వీట్ తినమంటే బోరు మనకి. అదే మనకి వరుసగా 11 హార్ట్‌లిచ్చి 12వ హార్ట్ తినమన్నా బోరు. సో, అదే విధంగా ఏందంటే సుఖాలు వరుసగా వచ్చినా మనకి బోరుగా ఉంటుందనమాట. అందుకని మధ్యలో మనల్ని భగవంతుడికి ఇంకా గూడా ఎక్కువగా ప్రే చేసుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి మనకి కష్టాలొస్తూ ఉంటాయి అనేది మనం గుర్తు చేసుకోవాలి అని జెప్పేసి చెప్పారనమాట. సో, మనకి లైఫ్‌లో ఏమంటారు? అనుకూల పరిస్థితులు ఉంటాయి. వైవిధ్య పరిస్థితులు వస్తాయి. రెండిటిని మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్తేనే మనం స్పిరిచ్యువల్‌గా ఎదుగుతాము అనేది చెప్పారనమాట. అది అనుకూల పరిస్థితులు అవ్వచ్చు, వైవిధ్య పరిస్థితులు అవ్వచ్చు. ఏవొచ్చినా కూడా మనం భగవంతుడిని వదలకుండా మనం ఇంకా ఇంటెన్సివ్‌గా ప్రేయర్స్ చేసుకుంటూ, భక్తి చేసుకుంటూ వెళ్తే మనం
ముందుకి స్పిరిచువల్గా ఎదుగుతాము అని చెప్పారు. సో హరే కృష్ణ మాతాజీ. సెకండ్ డేది ఇంతవరకు ఆల్రెడీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఓకే, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వజ్రం అదే కదా మాతాజీ, దానికి రిలేటెడ్. లాస్ట్ శ్లోక అయితే ఏం చెప్పలేదు మాతాజీ, ప్రభు జస్ట్ ఊరికే చెప్పారు ఏదో నేను వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నా అదే కదా మాతాజీ. అవును మాతాజీ, ఆ శ్లోక తీసుకోవచ్చు మనం, అనుకూలస్య యా. బట్ కానీ ఇక్కడ ప్రభు ఏంటంటే ఓన్లీ ఇది ఒక్కటే చెప్పారనమాట. దాని ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని ఎలా మార్చాలో తెలియక నేను అది మాతాజీ మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అకామిడేట్ డైవర్సిటీస్, అకామిడేట్ అడ్వైసిటీస్ ఆల్సో అని చెప్పారనమాట. సో దాన్ని నేను నాకంటే అనుకూల ప్రతికూలంగా ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేది నేను తీసుకున్నాను. సో మనం 3 రకాలు, కర్మి, సాధక భక్త, శుద్ధ భక్త. సో వీళ్ళందరికీ దేనికి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది, సో మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా అయినా బయటపడాలి అని అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి అనేది కాకుండా తత్తేను కొంపం తలుచుకుంటూ విప్ర అంటే కష్టము అన్యాయం ఏదొచ్చినా సరే మనం విప్ర ధర్మాచ్యుతాశ్రయ దాన్ని మనం పట్టుకున్నాము అంటే మనం ముందుకెళ్తాం. హరే కృష్ణ. సెకండ్ డే క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. సెకండ్ డే కొంచెం ఇంకో 20 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎవరు మాట్లాడలేదు. మాతాజీ హరే హరే కృష్ణ. మాతాజీ మీరు చెప్పిన 3 పాయింట్స్ భక్తులు ధర్మాన్ని భగవంతున్నే కదా, లేకపోతే నేను సరిగ్గా వినలేదు అలా ఒకటి. విప్ర అంటే వైష్ణవుడు, భక్తుడు. ఓకే, యా, ధర్మ వైష్ణవ. అంటే భక్తి. ఓకే, యా, అచ్యుత yes, అంటే మాతాజీ. కృష్ణ, భగవంతుడు. 3. ఓకే, అది నేను కన్ఫ్యూజ్ అయ్యాను మాతాజీ. అంటే అప్పుడు క్లాస్ విన్నప్పుడు కూడా ముందు అదే విన్నట్టు గుర్తు మాతాజీ. ధర్మాన్ని ఆశ్రయించారు కాబట్టి మీరు భగవంతుడు మీ పక్కకున్నాడు కాబట్టి మీరు దీనికి తట్టుకోగలిగారని భీష్మ పితామహ చెప్పినట్టు నాకు గుర్తు. ఇప్పుడు అన్ని ఫలితాలు మాతాజీ మీరు చెప్తా ఉంటే అవును విన్నాం కదా అనేసి. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ ఒక నైస్ క్లాస్. చిన్న శ్లోకాకి ప్లస్ ఇది ఎంత మళ్ళీ పెద్ద బాగుంది మాతాజీ, కర్మిస్ గురించి, సాధన భక్తుల గురించి, అంటే ఎలా అవును. కష్టాలు వస్తాయి ఉమ్, కదా. అవును, మామూలుగా అవును. మనం అనుకుంటాం మనల్ని ఇది చేయడానికి శుద్ధ భక్తులు కూడా, కానీ ఇది చాలా బాగుంది మాతాజీ. మెయిన్ శుద్ధ భక్తులకి ఏంటంటే వాళ్ళని గ్లోరిఫై చేయడం కోసం, రెండవది ఏంటంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం కోసం, ఫెయిత్ మనలో ఇంప్రూవ్ అవ్వడం కోసం, ఈ రెండింటి కోసం వస్తాయి, అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, హరే హరే కృష్ణ. కృష్ణ. దామోదరి రికార్డింగ్ ఆపేయమ్మా. ఏమో మాతాజీ ట్రై చేస్తున్నాను, ప్రభులాగా అంటే అదొక ప్రవాహం లాగా వస్తూ ఉంది, వెనక్కి ముందుది వెనక్కి గుర్తుండి అట్లాగా చెప్తా ఉన్నాను, నేను ట్రై చేస్తున్నాను. సో ప్రే చేయండి మాతాజీ, ఆయన హరే కృష్ణ ప్రభు చెప్పాలి.